2029 ఎన్నికలే తన టార్గెట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. పనితీరు బాగలేని వారికి ముఖమాటం లేకుండా గుడ్ బై చెప్పేస్తానని, వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్ డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఏళ్లను, నెలలను, రోజులను, గంటలను కూడా లెక్కిస్తున్నామన్నారు. తానా ఆటలు అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దని హెచ్చరించారు. ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుందా అనేది పరిశీలిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వాల కొనసాగింపు అనేది చాలా ముఖ్యమని, వైకుంఠపల్లి అభివృద్ధి వద్దని సీఎం పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు కొనసాగితే అభివృద్ధి జరుగుతుందని, సుస్థిర పాలన ఉంటే రాష్ట్రం బాగుంటుందని స్పష్టం చేశారు. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు హాజరయ్యారు. సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్న సీఎం రాజధాని నిర్మాణం సహా అన్ని పనులను వేగంగా చేశామన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఎంత ముఖ్యమో వాటిని ప్రజలకు వివరించడం కూడా అంతే ముఖ్యమని సూచించారు. తాను క్షేత్రస్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో నిన్నటి నుంచి రోజుకి 4 పిలిచి మాట్లాడుతున్నారని, ఇంకా కొంతమంది తమ పనితీరు మార్చుకోవాల్సిందేనని తేల్చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక ఇంతే సంగతులు అంటూ హెచ్చరించారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని స్పష్టం చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. వారసులకు హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుందని వివరించారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సుపరిపాలనలో తొలి అడుగు వేశామని, రాష్ట్ర పునర్నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తున్నామని వ్యాఖ్యానించారు. చేస్తున్న మంచి పనులతో పాటు మారుతున్న రాజకీయాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు. ఈ రోజు మనం చూస్తే ఏడాది క్రితం అంతా అయోమయం, గందరగోళం, ఎటు చూసినా చీకటి, 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, దెబ్బతిన్న వ్యవస్థలు, నిర్వీర్యమైన సంస్థలు, అతి దారుణమైన పరిస్థితి. నేను 4వసారి సీఎం అయ్యాను. గతంలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి, కానీ ఇన్ని ఇబ్బందులు, ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అంటే కేంద్రం ఇచ్చే డబ్బులు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ లో 95 ఇస్తే 95 కూడా డీఫంక్ట్ అయిపోయినాయి. ఇచ్చిన డబ్బుల్ని డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నిన్న అర్బన్ డెవలప్మెంట్ రివ్యూ చేస్తా ఉంటే మెప్మా నిధులు కూడా కేంద్రం ఇచ్చిన డైవర్ట్ చేసి మీరు అది ఖర్చు పెట్టి యూసీ ఇవ్వండి, అప్పుడే డబ్బులు రిలీజ్ చేస్తామనే పరిస్థితికి వచ్చారు. ఇప్పటికే దగ్గర 85-86 స్కీముల్ని రివైవ్ చేశాం. దగ్గర 15,000 కోట్ల రూపాయలు వీళ్ళు ఖర్చు పెట్టి, లేకుంటే డైవర్ట్ చేసిన డబ్బుల్ని మళ్ళా ఖర్చు పెట్టి అవన్నీ కూడా మళ్ళీ ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ప్రజలకు ఇచ్చిన ప్రకారం ఈరోజు మనం విధ్వంసం నుంచి వికాసం వైపు ప్రయాణం మొదలుపెట్టాం. నేను అన్ని సెట్ చేశాను నేను చెప్పడం లేదు. అందుకే మీరు చూస్తే సుపరిపాలనలో తొలి అడుగు అన్నాం. ఈ 1 సంవత్సరం మనం వేసింది తొలి అడుగు మాత్రం వేశాం. అయితే ఎన్ని సమస్యలున్నా సమస్యలు చూసి మనం భయపడడం లేదు. ఒక్కొక్క సమస్యని పరిష్కారం చేసుకుంటూ ఎక్కడికక్కడ మనం ముందుకు పోయాం. ఒకే లక్ష్యంగా ముందుకు పోతున్నాం. అదే రాష్ట్ర పునర్నిర్మాణం, పూర్వ వైభవం తేవడం, ఏపీని అగ్రగామిగా చేయడం అనే సంకల్పంతో అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. వైకాపా 151 సీట్లు 11 అయ్యాయంటే దాని కారణం వారి అహంకారమేనన్నారు. కష్టపడిన కార్యకర్తలను మరవద్దని నాయకులను కోరారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. మనం ఎక్కడ కూర్చోవాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. పార్టీ వ్యవస్థలో మహిళలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తామని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించాలన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి లోకేష్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో మనం ఊహించని విధంగా 94% సీట్లను ప్రజలు గెలిపించారని, దీనికి ప్రధాన కారణం గత పాలకులకు ఉన్న అహంకారం, వారి పని విధానం అని అన్నారు. అందుకే మనల్ని పెద్ద ఎత్తున ఆశీర్వదించి గెలిపించారని తెలిపారు.
ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉందన్నారు. 164 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మొదటిసారి గెలిచిన వారు ఉన్నారని, మంత్రివర్గంలో ఉన్న 25 మందిలో 17 మంది మొదటిసారి గెలిచిన వారేనని తెలిపారు. ఇక్కడ ఉన్న వారిలో చాలామంది ప్రతిపక్షంలో ఉండగా వేధింపులకు గురైన వారు ఉన్నారని, జైలుకు వెళ్లిన వారు ఉన్నారని, అక్రమ కేసులో నమోదైన వారు ఉన్నారని తెలిపారు. కష్టపడిన కార్యకర్తలను మరువొద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నామని చెప్పారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని 4 రోజుల పాటు ఇంటింటికి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని విద్యా, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్లే పార్టీకి కాపలా కాశారని, వారే పార్టీకి అండగా నిలబడ్డారని పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరే అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమాన్ని మన ఇచ్చిన హామీలన్నీ మనం పూర్తి చేసామని చెప్పట్లేదు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తల్లికి వందనం మనం చేసాం. ఈరోజు ఒక తల్లికి వందనం చేయాలన్నా పెన్షన్ ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం. అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. ఇవన్నీ చేయాలంటే దాని ఇంకా చాలా కష్టం ఉంది. ఆర్థిక వనరులు సమకూర్చుకుని అహర్నిశలు కష్టపడి ఇవన్నీ అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళాలా, ఇచ్చిన హామీలు ఉన్నాయి, మనకు తెలుసు బాబు సూపర్ 6. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా పూర్తి చేయాలి లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునేదాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు డోర్ టు డోర్ తిరగాలి. 175 నియోజకవర్గాల్లో మనందరం తిరగాల్సిన అవసరం ఉంది. మన ఇచ్చిన సూపర్ 6 హామీల పైన కూడా ప్రజలకి వివరించాల్సిన అవసరం. రాష్ట్రానికి నిజమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. విభజన హామీలపై బీజేపీ దారుణంగా మోసం చేసిందని, ఈ అన్యాయాలపై బీజేపీ మిత్రపక్షాలైన కూటమి పార్టీలు, వైసీపీ కూడా మౌనం పాటిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయటమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మచిలీపట్నంలో జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రానికి నిజమైన ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. బీజేపీతో పాటు పవన్ కలిసిన పొత్తు సక్రమం అయితే జగన్ది అక్రమ పొత్తు అని విమర్శించారు. బీజేపీని ధీటుగా ఎదిరించే శక్తి కాంగ్రెస్కే ఉందని తెలిపారు. విభజన హామీలపై బీజేపీ దారుణంగా మోసం చేసిందని, ఈ అన్యాయంపై బీజేపీ మిత్రపక్షాలైన కూటమి పార్టీలు, వైసీపీ కూడా మౌనం పాటిస్తున్నాయని విమర్శించారు. విభజన హామీలను నెరవేర్చాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 26 జిల్లాల్లో పర్యటనలు పూర్తి చేశామని, జిల్లాల వారీగా పార్టీ బలోపేతం జరుగుతోందని తెలిపారు. పనిచేయని వారిని పక్కకు పెట్టడంలో ఎలాంటి సంకోచం ఉండదని హెచ్చరించారు. పార్టీ బలోపేతం జరిగితేనే అధికారంలోకి రావచ్చని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా మొదలుకొని పోలవరం అయినా, రాజధాని అయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ అయినా, ఉత్తర రాయలసీమ ఎకనామిక్ ప్యాకేజీలైనా, దుగ్గరాజపట్నం పోర్ట్ అయినా, లేక ఆఖరికి విశాఖపట్నం స్టీల్ ను కాపాడుకునే పరిస్థితి కూడా ఇప్పుడు చేజారిపోయేటట్టుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీలన్నీ, తెలుగుదేశం అయినా, జనసేన అయినా, వైసీపీ అయినా, ఏ ఒక్క పార్టీ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీతో పొత్తులు కట్టిన ఈ నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే నిజాయితీతో ప్రజల పక్షాన వీటన్నిటి మీద ప్రశ్నించగలదు, కొట్లాడగలదు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీని 11 సంవత్సరాలుగా చూశారు. ఒక్క విభజన హామీ కూడా మన చేతుల్లో పెట్టింది లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో అన్ని హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరుతుంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మా అందరి బాధ్యత. ఆ నేపథ్యంలోనే ఈరోజు
ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయం ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్లు అన్ని భక్తులతో నిండిపోయాయి. జై భవానీ జై దుర్గా నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారంమ్రోగింది. ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక మంది మహిళలు బృందాలుగా వచ్చి దుర్గమ్మకు సారె సమర్పించారు. ఆషాఢ మాసం ఆదివారం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దుర్గమ్మను దర్శించుకునేందుకు, అమ్మవారికి సారె సమర్పించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండపైన కొండ దిగువన భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత దర్శనంతో పాటు 100 రూపాయలు, 300 రూపాయలు, 500 రూపాయల క్యూలైన్లు అన్ని భక్తులతో కిక్కిరిశాయి. భక్తులు క్యూలైన్లలో పెద్ద ఎత్తున బారులు తీరారు. భక్తులు రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయం దర్శనానికి అధికారులు నిలిపివేశారు. భక్తులు దుర్గమ్మను దర్శించుకుని అన్నప్రసాద కేంద్రంలో అన్నప్రసాదం స్వీకరించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు భక్తులు సారెను సమర్పించడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా దుర్గమ్మకు భక్తులు సారె సమర్పిస్తారు. ఆదివారం కావడంతో ఆంధ్రాతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి మహిళా బృందాలు అమ్మవారికి సారె సమర్పించేందుకు వచ్చారు. మహిళలు అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం 6వ అంతస్తులో ఉత్సవమూర్తికి పూజలు చేసి సారెను సమర్పిస్తున్నారు. చేసుకోవాలని ప్రతి ఊర్లో ఉన్నవాడు కూడా కనకదుర్గమ్మ దగ్గర వచ్చి అష్టోత్తరం భోగభాగ్యములు కలిగించే తల్లి వచ్చి అందరు లలితా సహస్రనామాన్ని చదువుకొని అందరు హ్యాపీగా వెళ్ళండి. మీ అందరికీ నా ధన్యవాదాలు. ఆడపిల్లకి మా అంటే వాళ్ళ స్తోమతకి తగ్గట్టు అమ్మవారికి సారె రూపంలో తీసుకొచ్చి ఇస్తారు. అందరు బాగుండాలని పసుపు కుంకుమతో చల్లగా ఉండాలని అమ్మవారికి వాళ్ళంతా స్తోమతకు తగ్గట్టు సమర్పిస్తారు. మేము ఒక 5 years నుంచి వస్తున్నామండి. చాలా హ్యాపీగా ఉందండి. బాగున్నాయండి, బాగున్నాయి. ఏమీ అంతేమీ లేదండి, బాగుంది. అంత రష్గా ఉన్నా కూడా క్యూ లైన్ అక్కడ ఆగలేదు, బాగానే కదులుతుంది. బాగుందండి. భోజనాలు కూడా బాగున్నాయి, బాగున్నాయి ఉంది. అలా అందుకున్నందుకు అందరికి కూడా వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి అవుతా మాకు బాగా జరుగుతుందని చెప్పేసి సంతోషంగా ఈ బోనాల కార్యక్రమం జరుపుకుంటున్నామండి. మేము కనీసం 200 మంది అండి. గొల్లపూడి నుంచి వచ్చాము. ఇదివరకు కృష్ణలంక, ఒక 2 సంవత్సరాల నుంచి గొల్లపూడి నుంచి వస్తున్నాం. అక్కడ కూడా ఇల్లు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోయాం అనమాట. అక్కడి నుంచి వస్తున్నాం. మేము 10,000 పైన మామూలుగా అమ్మవారికి చీర అలంకరణ చేస్తారని ముందుగా పంపించేస్తాము. తర్వాత మామూలుగా చీర, అరిసెలని, సలిబిండి, లడ్డు, చిలకలు, బూందీ అవన్నీ తీసుకొస్తాము. ఒక 5 రకాల పళ్ళు తీసుకొస్తాము, గాజులు. నేతలు పదవులను అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా భావించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కూటమిలో టీడీపీ పెద్దన్న పాత్ర పోషించాలని ఆయన భాగస్వాములతో పొరపచ్చాలు లేకుండా సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని స్పష్టం చేశారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని 57 నియోజకవర్గాలు సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో వెనుకబడ్డాయని తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తూ 2029 ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముందడుగు వేయాలి అని అన్నారు. తాను ఒక బీసీ వర్గానికి చెందినవాడిగా రాష్ట్ర అధ్యక్ష పదవిని చేపట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇది బీసీ వర్గాల పట్ల పార్టీకి ఉన్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యమని తెలిపారు. మనకు స్థిరమైన నాయకత్వం చంద్రబాబు, దృఢమైన యువ నాయకత్వం నారా లోకేష్ రూపంలో ఉందన్నారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్లాలని సూచించారు. టీడీపీ ప్రభుత్వం తీసుకుంటున్న మంచి చర్యలను ప్రజలకు వివరించాలని, అరాచకాన్ని నిర్మూలించేందుకు, ప్రజా సంక్షేమాన్ని సాధించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నామని పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈరోజు చాలామందికి మనం చైర్మన్లుగా, డైరెక్టర్స్గా పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి అటు శాసనసభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా, పార్లమెంట్ సభ్యులుగా మనం పదవులు ఇచ్చాం. వాళ్ళకి ఈరోజు మనకి చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ పార్టీ ఇచ్చినటువంటి పదవుల్ని సద్వినియోగం చేసుకుంటూ కేవలం అలంకారప్రాయంగా కాకుండా 2029 లక్ష్యంగా ఒక స్థిరమైనటువంటి ఆలోచన చేస్తూ ముందుకు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.
అలాగే ఈ ప్రపంచంలో ఏ కుటుంబంలోనైనా సరే లోపాలు ఉంటాయి. లోపాలు లేకుండా ముందుకు వెళ్ళడం సాధ్యపడదు. కానీ ఈరోజు లోకేష్ బాబు అన్ని లోపాలని సరిదిద్దుతూ ప్రతి కార్యకర్తని తన కన్న బిడ్డలాగా చూసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి తీరు. ఎవరికైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా వాళ్ళ పక్షాన్ని నిల్చొని వారికి సముచిత స్థానం కల్పించే వరకు కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచనను రాజకీయ పక్షాలు విరమించుకోవాలని ఏపీయూడబ్ల్యూజే అర్బన్ ప్రెస్ క్లబ్, స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ సామ్నా నేతలు డిమాండ్ చేశారు. న్యూస్ ఛానల్ ప్రసారాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే చట్టబద్ధమైన మార్గాలను అనుసరించవచ్చని, ఇలా నేరుగా రౌడీలతో దౌర్జన్యానికి దిగడం ఎంతమాత్రం సరైంది కాదని పేర్కొన్నారు. హైదరాబాద్లోని మహా టీవీ కార్యాలయంపై జరిగిన దాడి మీడియా స్వేచ్ఛపై దాడి అని ఏపీయూడబ్ల్యూజే అర్బన్ నాయకులు ఖండించారు. నగరంలోని గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ వద్ద మహా టీవీ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసన కార్యక్రమం జరిగింది. ఏపీడబ్ల్యూజే అర్బన్, ప్రెస్ క్లబ్, స్టేట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు పలువురు జర్నలిస్టులు పాల్గొని మహా టీవీ న్యూస్ ఛానల్కి సంఘీభావం ప్రకటించారు. కర్రలు, రాళ్లు విసురుతూ టీవీ ఛానల్ కార్యాలయంలో భయానక వాతావరణం సృష్టించారని, ప్రజాస్వామ్యంలో ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదని నాయకులు పేర్కొన్నారు. బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచనను రాజకీయ పక్షాలు విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యూస్ ఛానల్ ప్రసారాలపై ఏదైనా అభ్యంతరం ఉంటే చట్టబద్ధమైన మార్గాలను అనుసరించవచ్చని, ఇలా నేరుగా రౌడీలతో దౌర్జన్యానికి దిగడం ఎంతమాత్రం సరైంది కాదని వారు పేర్కొన్నారు. దౌర్జన్యాలతో మీడియాను దారికి తెచ్చుకోవాలనే ఆలోచనలు రాజకీయ పార్టీలు విడనాడాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఏ మీడియా అయినప్పటికీ, ఏ పత్రిక అయినప్పటికీ కార్యాలయాల మీద దాడి చేయటం అనేది సరైనది కాదు. ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయటం, అక్కడ ఉన్నటువంటి మీడియా వ్యక్తుల మీద భౌతికంగా దాడులకు పాల్పడుతూ నీచమైన భాషలో వాళ్ళని తోలనాటం కూడా అది సరైన పద్ధతి కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ తరఫున మేము అభిప్రాయపడుతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఏ మీడియా సంస్థలపై ఇటువంటి దాడులు జరిగినా కూడా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ అగ్రభాగం నుండి ఈ నిరసన వ్యక్తం చేస్తూ అటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. అలాగే ఈ రోజున మహా టీవీ ప్రధాన కార్యాలయంపై దాడి చేసిన కేసులో 8 మందిని అరెస్టు చేయటం కూడా జరిగింది. వారిని మరి చట్టబద్ధంగా విచారించి వాళ్ళని తగిన విధంగా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా దారుణం ఇది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడి, భావ ప్రకటన స్వేచ్ఛని హరించే విధంగా ఒక వ్యాసాన్ని జీర్ణించుకోలేని వారు ఈ రకంగా దాడి చేయటం, బెదిరించడం అనేది దుర్మార్గం. పైగా భయానకమైనటువంటి పరిస్థితుల్లో దాదాపు ఒక 20-25 మంది దాడి చేసి ఆఫీసును ధ్వంసం చేయటం, బయట ఉన్న వాళ్ళ కార్లు కూడా ధ్వంసం చేయటం, బీభత్స వాతావరణాన్ని సృష్టించారు. దీనిని ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఇటువంటి దాడులు జర్నలిస్టుల మీద జరగకుండా మీడియా స్వేచ్ఛను కాపాడటం కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాలని మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఇప్పుడు అందుకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రత్యేక చట్టాలు ఇప్పుడు మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా జర్నలిస్టుల రక్షణ కోసం, భావ ప్రకటన స్వేచ్ఛ పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. గతంలో అనేక సందర్భాల్లో కూడా మేము ప్రత్యేక చట్టం కోసం మా యూనియన్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంది. ఇకకుండా కూడా భవిష్యత్తులో ఎలాంటి దాడులు ఏం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గన్నవరం సబ్ డివిజన్ డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు తెలిపారు. ఈ వాహనాల ద్వారా గన్నవరం ట్రాఫిక్ లిమిట్స్ లో మెరుగైన ఎన్ఫోర్స్మెంట్ వర్క్ చేయవచ్చని, వీటి వల్ల రోడ్డుపై ఆనుకోని ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి అవసరమయ్యే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుందన్నారు. వెహికల్స్ పై ట్రాఫిక్ పోలీస్ కనిపించేలా ఉండటం వలన ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారు జాగ్రత్త పడతారన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే మొబైల్ పెట్రోలింగ్ వాహనాలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు గన్నవరం సబ్ డివిజన్ డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జిల్లా పోలీసు శాఖకు కేటాయించిన ట్రాఫిక్ వాహనాలను కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు గన్నవరం ట్రాఫిక్ లిమిట్స్లో ట్రాఫిక్ నియంత్రణ కొరకు 4 మోటారు వాహనాలను కేటాయించారు. దానిలో భాగంగా కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ ఉత్తర్వుల మేరకు గన్నవరం ఎస్డిపిఓ చేతుల మీదుగా వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ హెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో పోలీసు సిబ్బందికి ఈ వెహికల్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ మోటార్ వెహికల్స్ ఉపయోగించి గన్నవరం ట్రాఫిక్ లిమిట్స్లో మెరుగైన ఎన్ఫోర్స్మెంట్స్ వర్క్ చేయవచ్చునని, వీటి వల్ల రోడ్డుపై అనుకోని ప్రమాదం జరిగినప్పుడు బాధితుడికి అవసరమయ్యే ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుందని అన్నారు. రోడ్డుపై లేదా రోడ్డు మీద అడ్డంగా ఉన్న షాపులకు వాహనదారులకు సూచనలు ఇవ్వడానికి పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ కూడా ఉందని, రోడ్డుపై ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పోలీసు సైరన్ సహాయంతో ప్రమాదం జరిగిన ప్రదేశానికి త్వరగా వెళ్లవచ్చని తెలిపారు. రోడ్డుపై గస్తీ తిరుగుతూ ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి వెహికల్స్ ఉపయోగపడతాయని, రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి లేదా అడ్డుగా ఉన్న వాహనాలను తొలగించడానికి వెహికల్స్ ఉపయోగకరంగా ఉంటుందని, వెహికల్స్పై ట్రాఫిక్ పోలీస్ కనిపించేలా ఉండటం వలన ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారు జాగ్రత్త పడతారని అన్నారు. ప్రత్యేకంగా ట్రాఫిక్ కోసం అని కొన్ని వెహికల్స్ కొనుగోలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని ట్రాఫిక్ వెహికల్స్ కృష్ణా జిల్లాకు వచ్చినాయి. మా ఎస్పీ గారు గంగాధరరావు గారు ఒక 4 వెహికల్స్ని గన్నవరం ట్రాఫిక్కి అందజేయడం జరిగింది. కొత్త వెహికల్స్ అపాచీ వెహికల్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దానిలో నైట్ టైం ట్రాఫిక్ రెగ్యులేషన్ కొరకు లైట్స్, తర్వాత మన ట్రాఫిక్ రెగ్యులేషన్ కొరకు మైక్ సిస్టంతో అధునాతనమైన సౌకర్యాలతో ఉన్న ఒక అపాచీ బైక్స్ 4 ఇచ్చారు. 4 కూడా కొత్తగా వచ్చిన ఎస్ఐ గారికి రాజేష్ ఎస్ఐ గారు, అలాగే సిఐ గారు, వారి సిబ్బంది ఈ 4 వెహికల్ని ఉపయోగించుకుని వివిఐపి ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు వీళ్ళందరూ రాకపోకలు ఉంటాయి కాబట్టి ఆ రూట్ ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకపోతే సోలార్ పవర్ వాడుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనే సంకల్పంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్కి సోలార్ ఎంట్రీ ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ రసిక్ సాంగ్వి తన సొంత ఖర్చులతో చేపట్టారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై సోలార్ సదుపాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సూర్యఘర్ కార్యక్రమం కింద ఇళ్లల్లో, కార్యాలయాల్లో, హాస్పిటళ్లలో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. దీనివల్ల కరెంట్ అవసరాలను తీరుస్తూ అదనంగా ఉత్పత్తి చేసిన విద్యుత్తును ఇంటి వినియోగానికి ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మిగిలిన విద్యుత్తును గ్రిడ్కు పంపే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. సోలార్ ఎనర్జీ ఎక్విప్మెంట్ అని మా ఐఎంఏ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో నేను డొనేట్ చేశాను. నాకు ఈ ఐఎంఏ వాళ్ళు ఈ అవకాశం ఇచ్చారు, అందుకనే వాళ్ళకి చాలా నేను రుణపడుతున్నాను. ఈ సోలార్ ఎనర్జీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విజన్ 1999 నుంచి ఆయన చెప్తున్నారు, గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్. కాబట్టి అదే విషయంలో మోడీ గారు కూడా అదే చెప్పారు, సోలార్ పెడితే చాలా మనకి బాగుంటుంది. ఆ దృష్టిలో పెట్టుకొని మేము మెడికల్ అసోసియేషన్కి ఈ 10 లక్షల విలువగా ఈ సోలార్ కాంప్లెక్స్ని ఇక్కడ కట్టించాము. దానిలోనే ఒక డైనింగ్ హాల్ పెట్టారు. నాతో పాటు మాకు చాలామంది నాకు ముందుకు ఇది రావడానికి చాలామంది ప్రోత్సహించారు. దాంట్లో డాక్టర్ హనుమయ్య గారు, మాకు డాక్టర్ నందకిషోర్ గారు, వీళ్ళందరూ డాక్టర్ మిస్టర్ గోపీనాథ్ గారు, లయన్స్ క్లబ్ వాళ్ళు అందరూ నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చారు. కాబట్టి నాకు ఈ అవకాశం వచ్చింది. సోలార్ ఎనర్జీని పెట్టినట్లయితే పెట్టినందువల్ల దీర్ఘకాలికంగా వాళ్ళకి కరెంటు బిల్లుల నుంచి విముక్తి లభిస్తుంది. అలానే ఇది ఒక లేటెస్ట్గా ఈ గ్రీన్ ఎనర్జీ వీటన్నిటిని ప్రమోట్ చేసే భాగంలో, హెల్దీ ఇండియాని నిర్మించే భాగంలో ఏదైతే వాళ్ళ ఐఎంఏ విజయవాడలో రసిక్ సంఘవి గారు, అలానే అధ్యక్షుడు హనుమయ్య గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ జరిగిన మంచి పనిని రాష్ట్ర శాఖ తరపున మేమంతా అభినందిస్తున్నాం. అంతేకాకుండా ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ సబ్సిడీలను ఉపయోగించి ప్రతి ఇంటిలోనూ వాళ్ళు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి కరెంటు బిల్లులు తగ్గటమే కాకుండా ప్రత్యేకంగా ఇక్కడ ఇదే ఐఎంఏ హాల్లో వారి కుటుంబాలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యాక్సినేషన్స్ చేయించడానికి కావాల్సిన అవకాశాలను ఇచ్చారు. రసిక్ సంఘ గారి గురించి చెప్పాలంటే ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి ప్రేమ ఐఎంఏకి ఉంది. ఐఎంఏని ఆయన ఇందాక చెప్పినట్టుగా నాకు మందిరం లాంటిది, టెంపుల్ లాంటిది అని చెప్పారే, అదే ఎగ్జాక్ట్ కరెక్టు. ఆయనకి చాలా విశ్వాసం ఉంది ఐఎంఏ చాలా పైకి రావాలని. అదే ఉద్దేశంతో ఈ సోలార్ ఎనర్జీకి కావాల్సినటువంటి 10 లక్షల రూపాయలు కూడా డొనేట్ చేసి
దీన్ని తయారు చేసి ఈ ఐఎంఏకి ఇచ్చి ఐఎంఏకి తర్వాత రోజుల్లో చాలా లాభాలు వచ్చేట్టుగా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు మరియు టాస్క్ ఫోర్స్ కార్యాలయాల్లో రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారు, సస్పెక్ట్లు, అలాగే చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లు మరియు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారు, సస్పెక్ట్లు, అలాగే చెడు ప్రవర్తన కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విస్తృతంగా జరిగింది. సంబంధిత స్టేషన్లోని అధికారులు తమ సిబ్బందితో కలిసి ఈ కౌన్సిలింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ నేర జీవితాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో నడవాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం మరియు అక్రమ రవాణా మానుకోవాలని, చెడు వ్యసనాలు విడిచి సత్ప్రవర్తనతో జీవించాలన్న సూచనలు ఇచ్చారు. ఇటువంటి వ్యక్తులపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఎవరైనా మళ్లీ నేరాలకు పాల్పడితే చట్ట ప్రకారంగా చర్యలు తప్పవని అధికారులే తేల్చి చెప్పారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈవో వికేసీ నానాయక్ దుర్గగుడిలో స్వయంగా క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా పర్యటించి దేవస్థానంలోని వివిధ విభాగాలను పరిశీలించారు. శానిటేషన్, భద్రత తదితర అంశాలపై సంబంధిత సిబ్బందికి అవసరమైన ఆదేశాలు, సూచనలు జారీ చేశారు. రాత్రి సమయంలో అన్నప్రసాదం స్వీకరిస్తున్న భక్తులతో ఈవో మాట్లాడి దర్శనం, ప్రసాదాలు, అన్నప్రసాదం ఏర్పాట్లపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తుల ఫీడ్బ్యాక్ ను పరిశీలించి మరింత మెరుగైన సేవలందించేందుకు చర్యలు తీసుకోవాలని ఈవో తెలిపారు. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళుతున్న విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీ యత్నం జరిగింది. పల్నాడు జిల్లా తుమ్మల చెరువు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కాల్పులు జరపడంతో దోపిడీ దొంగలు పారిపోయారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. విశాఖ ఎక్స్ప్రెస్లో దుండగులు భారీ దొంగతనానికి ప్రయత్నించారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ విషయం తెలుసుకుని వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా పిడుగురాళ్ల సమీపంలో బీహార్, మహారాష్ట్ర గ్యాంగులు వరుసగా రైల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ఈ ముఠాలో 7 సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం తెల్లవారుజామున చోరీకి పాల్పడటంతో రైల్వే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు రైల్లోనే పలు కోచ్లను లక్ష్యంగా చేసుకుని చోరీకి యత్నించారు. విశాఖ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తూ ఉండగా ఈ దుండగులు రైల్లోకి చొరబడి ప్రయాణికుల సొమ్మును దొంగిలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలోని నిడుమూలు వద్ద ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిలో మొవ్వం మండలంలోని నిడుమూలు వద్ద బస్సు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ తీగలు బస్సుపై పడినప్పటికీ విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.